రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మళ్లీ వివాదం చెలరేగింది. చైర్మన్ సుదర్శన్ కి కమిషనర్ సుదర్శన్ కి మధ్య గది పోరాటం జరుగుతోంది. ఈ నెల 4న మున్సిపాలిటీ చైర్మన్ గా ఎన్నికయ్యారు టేకుల సుదర్శన్. బాధ్యతలు తీసుకోగానే కమిషనర్ ఛాంబర్ ను తన గదిగా మార్చుకున్నారు చైర్మన్. మాట మాత్రం చెప్పకుండా ఛాంబర్ ని ఇలా మార్చేస్తారంటూ కమిషనర్ సుదర్శన్ సీరియస్ అయ్యారు. ప్రభుత్వపరమైన డాక్యుమెంట్లను తరలించారంటూ మండిపడ్డారాయన. తన ఛాంబర్లోకి అక్రమంగా వచ్చారంటూ చైర్మన్ పై కమిషనర్ ఫిర్యాదు చేశారు. తన అనుమతి లేకుండా తన కుర్చీని కబ్జా చేసినట్టు ఫిర్యాదు చేశారు. ట్రెస్ పాసింగ్ అంటూ చైర్మన్ పై కేసు కూడా పెట్టారు కమిషనర్ సుదర్శన్. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మున్సిపల్ కమిషనర్ అయినటువంటి సుదర్శన్ గారు పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. తనకు సంబంధించినటువంటి ఆ యొక్క ఛాంబర్ని తొలగించి ప్రస్తుతం చైర్మన్గా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా అనుమతి లేకుండా వస్తువులను నా రూమ్లో పెట్టి నా యొక్క వస్తువులను అతని రూమ్లో పెట్టడం జరిగింది. నాకు చెప్పకుండా ఎటువంటి సమాచారం లేకుండా చేయకపోవడం అనేది బాధ కలిగించిందని చెప్పి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అనుమతి లేకుండా లోపలికి వచ్చినందుకు ట్రెస్ పాస్ మరియు వస్తువులను కదిలించినందుకు కూడా కేసు చేయడం జరిగింది. దానిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది.